కుత్బుల్లాపూర్ రోడామెస్త్రి నగర్లో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతిమాత సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మరియు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలను హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొలను హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత చీఫ్ రాహుల్ గాంధీ బీసీల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నారని, బీసీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని, రాహుల్ గాంధీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు ముఖ్యమని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ మహిళా, బీసీ, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి పూలే దంపతులు చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న బిరుదును ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారిది ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించాలని చెప్పేసి బీసీ సంఘాలుగా మేము గత 25 ఏళ్ళుగా డిమాండ్లో ఉంది. దాన్ని ఈరోజు ఫుల్ఫిల్ చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు ప్రతిపక్షాలన్నింటినీ కూడా. థ్యాంక్ యూ. సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోదరులు, సోదరీమణులు పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి సావిత్రిబాయి పూలే చేసినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలను, తద్వారా ఎంతోమంది మహిళలను చైతన్యవంతులం చేయడంలో వారు పడ్డటువంటి కష్టాలు, ఏ రకంగా వారు ఇబ్బందులకు గురైనారో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేసినందుకు వారిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలు కానీ, వర్ధంతి కార్యక్రమాలు చేయడంతో పాటు వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి వారి ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా వారికి మరి రిక్వెస్ట్ చేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను చేస్తే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడే మరి నేను మిత్రులు చెప్తా ఉన్నారు, సావిత్రిబాయి పూలే జయంతిని లేడీ టీచర్స్ డేగా మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. వారికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తప్పకుండా న్యాయం చేస్తుంది. మరి అందులో భాగంగానే ఈ మధ్యనే జరిగినటువంటి కులగణనను కూడా మరి ఫస్ట్ దేశంలోనే ఎంతోమంది, ఎన్నో పార్టీలు ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ కూడా బీసీ కులగణను అధికారికంగా నిర్వహించింది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ కవిత కానీ, ఇంకోరు కానీ, కాలంలో ఏ రోజు కూడా బీసీల కోసం కానీ, వారి రిజర్వేషన్ల కోసం కానీ, వారికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కానీ మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ బీసీలంతా కాంగ్రెస్ పార్టీ వైపు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ యొక్క సబ్జెక్ట్ను డీవియేట్ చేయాలి, వీక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా మళ్ళీ ఇవాళ బీసీకి మేము ఉంటాం, మేము బీసీల పక్షాన పోరాటం చేస్తామనే ఒక కుట్రను ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా వారు చేసేటువంటి ఈ ప్రయత్నాలను ఎవరు కూడా నమ్మరు. తప్పకుండా ప్రజలు, ముఖ్యంగా బీసీలు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటారనేటువంటిది స్పష్టం. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని దూలపల్లి సమీపంలోని కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం. మంటలు ఎగిసిపడి నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు మంటలతో పేలిపోయి పక్కన కంపెనీకి మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో 3 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టము లేదు. గోదాం బయట ఉన్న ట్రాన్స్పోర్టు వాహనం మంటలకు ఆహుతైంది. గోదాంలో నిల్వ ఉంచిన మిథానల్, బెంజిన్,
పెరిడిన్ రసాయనాలు మండడంతో దట్టమైన రసాయనాల పొగలతో స్థానికంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎలాంటి అనుమతులు లేని కెమికల్ గోదాములు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అనేకమున్నాయి. రహదారి పక్కనే కెమికల్ గోదాం ఉండడంతో పేట్ బషీరాబాద్ సిఐ తన సిబ్బంది పర్యవేక్షణలో ట్రాఫిక్ను క్రమపరిచి ఫైర్ సిబ్బంది సహకారం అందించారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడికి ఫైర్ ఇంజన్స్ అండ్ ప్యాట్రోల్ మొబైల్స్ సకాలంలో చేరుకొని ఆ ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. పక్కన చుట్టుపక్కల వాళ్ళని అందరిని వెకేట్ చేయించి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరికి ఫోమ్ యూజ్ చేసి కంట్రోల్ చేయడం వల్ల తొందరగా మనకు కంట్రోల్ అయిపోయింది. ఇక్కడ ఏదో థిన్నర్ కెమికల్ ఏదో గోడౌన్లో ఉందని తెలుస్తుంది. ఆ ఫర్దర్ ఎవరిది ఆ కంపెనీ ఏందనేది వెరిఫై చేసుకొని చర్యలు తీసుకున్నాం. పాల నష్టం ఎవరికి ఏం జరగలేదు. ఆస్తి నష్టం అనేది కూడా ఇంకా తెలియదు. ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయినాక మనకు తెలుసు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని లక్ష్మీ గార్డెన్లో వ్యాయామ ఉపాధ్యాయులు పిఈటి పూల నాగయ్య ఉద్యోగ విరమణ అభినందన సభ నేడు జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య పూల నాగయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించడమే లక్ష్యంగా పని చేస్తానని, ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి రోజే ఈ కార్యక్రమం కూడా చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించేది ఉపాధ్యాయులు. అందుకే ఉపాధ్యాయులని దైవ స్వరూపులుగా భావిస్తుంటారన్నారు. ఆలేరు అంటే ఐలయ్య గారి లెక్క ఉండాలి. ఖచ్చితంగా తేవాలి సార్. మా ఆలేరు తరఫున కూడా మీకు పాదాభివందనమే కాదు తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఏదేమైనా సోమరాజు గారు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మాన్య మహోదయులు రాష్ట్ర ప్రభుత్వ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు గౌరవనీయులు మన శాసన సభ్యులు బీల్ ఐలయ్య గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మరి అనేక పర్యాయాలు 6 పర్యాయాలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యమైనటువంటి మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మరి నరసింహులు గారికి, ఐలయ్య గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మోకుపల్లి నరసింహులు గారు, మన మహేందర్ రెడ్డి గారు, మహిళాభివృద్ధి. ఇందాక మహేందర్ అన్న చెప్పినట్టుగా స్పోర్ట్స్ అంటేనే ఒక దానికి స్పోర్టివ్గా తీసుకునేటువంటి గేమ్ అది. కాబట్టి నాగన్న నేను అనుకుంటాను ఆయన పదవిలో అత్యంత ఉత్సాహంగా అత్యంత ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా భగవంతుడు ఈ మీకు ఇచ్చినటువంటి ఉద్యోగంతో వచ్చి ఉంటుందని అనుకుంటా. అందుకే మీరు ఎప్పుడు ఎవరిని
గా కనిపిస్తూ ఉంటారు. నేను ఆలేరు డివిజన్ కావాలి, ఆర్టీఓ ఆఫీస్ కావాలనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక. అసెంబ్లీలో కూడా తమ్ముడు మాట్లాడినాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఒక్కటి తెస్తే నీ పేరేమి ఉంటుంది కనీసం, మిగతా అన్ని నువ్వు ఎన్నైనా చేయలే, పోయిన రోజు పోతాం, నన్ను ఉంటేనే తీసేదే. 6 సార్లు కలిసి ఇంటింట మనిషిని మా అన్న అనిపించుకొని మరి ఎందుకు పడిపోయినో నాకే తెలియదు. నాగన్న గురించి అన్ని విషయాలు చెప్పారు. నిజంగా కూడా నాగన్న అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగ విరమణ కాదు, ఇలా ఆయన నిత్య జీవితంలో ఎంతోమంది క్రీడాకారులను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తి. చాలా మంది ఉద్యోగులు నేను ఉద్యోగం చేస్తున్నా, నా ఉద్యోగం అయిపోయిందా అనే వ్యక్తిగా చూస్తారు. కానీ నాగన్న గారు నిత్యం క్రీడా రంగాన్ని ఇంకా పైకి తీసుకురావాలి, ఎంతో మంది మట్టిలో మాణిక్యాలని తయారు చేయాలని చెప్పి నిజంగా ఒక దృఢ సంకల్పంతో ఆయన కృషి అమోఘం. ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసి అన్న ఇక్కడ క్రీడలు పెడదాం, ఇక్కడ క్రీడలు చేయాలి, ఇక్కడ నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి చాలా చక్కగా క్రీడా రంగానికి వన్నెలేసేటువంటి నాగే గారు నిజంగా కూడా ఇవాళ పదవి విరమణ అయినా ఇంకా కూడా నీ మీద బాధ్యత, ఈ ఆలయంకు ఒక గొప్ప చరిత్రగా తీసుకొచ్చినటువంటి నాగన్న నిజంగా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ, ఎట్లా ఆలయంలో క్రీడా సంఘానికి ఇక్కడ స్టేడియం ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీ నాయకత్వాన ప్రభుత్వంలో క్రీడా రంగ సంస్థల్లో మీకు సముచిత స్థానం ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వాన్ని తీసుకొని ఇంకా ఎంతో మంది క్రీడా రంగాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీకు పదవీ విరమణ తప్ప బాధ్యత సమాజంలో ఈ ఆలయ ప్రజలు ఇంకా మా యువకులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడు మీ భుజాన ఉందని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి క్రీడా రంగానికి కావాల్సినటువంటి అన్ని విధాల వసతులు కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రులు మంత్రివర్యులు మోత్పల్లి నరసింహన్ చెప్పినట్టుగా తప్పకుండా నా కళ కూడా ఆలయంలో రెవెన్యూ డివిజన్ చేయాలని తప్పకుండా అసెంబ్లీలో మొన్న మాట్లాడి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస కూడా కొట్లాడి దాని ఫైల్ కూడా పుటప్ చేసినాం. గతంలో మా మహేంద్రన్న కూడా ఆ ఫైల్ పుటప్ చేసిరు. తప్పకుండా ఈ రెవెన్యూ డివిజన్ కావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మాటిస్తూ, క్రీడా రంగాన్ని నిజంగా కూడా అందరం ఇలా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుడొక్కదలైతే క్రీడా రంగాన్ని అభివృద్ధి పరచడంలో నాగన్న అతిశయోక్తి లేదు. ఒక పెద్ద మనసుతోటి సొంత ఖర్చులు పెట్టుకొని కూడా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత మా నాగన్నది. కాబట్టి తప్పకుండా నువ్వు పదవి విరమణ చేసినా నీ ఎంబడి మేము అంటుంటాం. ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి, ప్రభుత్వంలో నీ గుర్తింపు ఉంటుంది. తప్పకుండా ఆలయం ఇంకా కూడా అగ్రగామిగా ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో కంకర మిషన్లు వద్దని గ్రామస్తులు అందరూ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గ్రామమంతా ఏకమై కంకర క్వారీలు వద్దని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కంకర క్వారీలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామానికి చాలా నష్టాలు జరుగుతాయని, ప్రజలు ఇబ్బందుల్లో పడతారని అన్నారు. అంతేకాకుండా ఈ క్రషర్ క్వారీ సమీపంలో ఎలక్ట్రానిక్ హై టెన్షన్ లైను, గ్యాస్ లైను, వెంచర్లు, పంట పొలాలు ఉన్నాయని, అలాగే పాడి పశువులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, నిత్యం భారీ టిప్పర్లు రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తాయని వారు వాపోయారు. గతంలో గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపగా స్పందించిన కలెక్టర్ గ్రామానికి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెట్టడానికి యత్నిస్తున్నారు. కావున మేము అందరికీ దరఖాస్తులు ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసినారు. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, మేకలకు కానీ ఊళ్ళకు కానీ పశువుల కాపరికి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అని మేము ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ ఒకటి ఉన్నది, దగ్గరనే 50 గజాల దూరంలో ఉన్నది. మరి ఒక వెంచర్ వెలుస్తున్నది 300 గజాలు ఉన్నది. ఏది గ్యాస్ లైన్ పోయింది 300 గజాలల్లా, మరి హైటెన్షన్ వైర్ పోయింది 50 గజాల దూరంలో. ఇవన్నీ గమనించిన పెద్దలు రిపోర్ట్లు ఇస్తున్నారు. కాబట్టి అని కలెక్టర్ గారికి సరైన నిబంధనలు తెలిపి వారి కలెక్టర్ గారిని అనుమతి లేకుండా రద్దు చేయాలని మేమందరము కోరుచున్నాము. దాన్ని కోరుకుంటున్నాము. ప్రతి పెడితే ఇక్కడ బోర్డులు పోతాయి, పంటలు దెబ్బతింటాయి, పశువులు దెబ్బతింటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి, రోడ్లు దెబ్బతింటాయి.
కానీ ప్రాబ్లం అయితే పెట్టొద్దని అందరం కోరుకుంటాం. పెట్టొద్దు కానీ ఇంకే బంద్ చేయాలని, ఇప్పటిదాకా జరిగిపోయింది కానీ ఇంకే బంద్ చేయాలని కోరుకుంటాం. బంద్ చేయాలి. క్రషర్ క్వారీ పర్మిషన్ తెచ్చుకున్నాం, మేము బాధ్యత తెచ్చుకున్నాం. కలెక్టర్ ఇచ్చిండు, ఎంఆర్ఓ ఇచ్చిండు అని అంటున్నాడు మరి ఆ యజమాని గిట. సరే క్రషర్ క్వారీ బాధ్యత అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం, బాగానే ఉంది. కానీ ప్రజలను మభ్యపెట్టి మా ఊరు యువకులను ఖరాబు చేస్తున్నాడు కొంత. సరే దాన్ని మా పిల్లలకి అర్థం కావాలి ఏంటంటే ఇవాళ మరి ఎందుకు పోతురో అర్థమవుతలేదు. కానీ ఇవాళ పచ్చదనం ఎట్లుంది గుట్ట, రేపు క్రెషర్ పడ్డాక ఆ పచ్చదనం ఉంటుందా? మన ఈ రోడ్లు ఉంటాయా, మన బోర్లు ఉంటాయా, మన పశువులు ఉన్నాయి, మనకు ప్రతి ఒక్కరికి పశువులు ఉన్నాయి. ఇలా మా పిల్లలను మభ్యపెట్టే దాంట్లో ప్రతి ఒక్కరికి బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మరి ఎట్లా అర్థమవుతుందో ఏమో కానీ సారీ ఇప్పటికైనా కానీ పోదే వర్రి కానీ ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి దండం చేసి చెప్తున్నా. మన ఊరోళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. చేసిర్రు ఏదో చేసిర్రు, కానీ ఇప్పటికైనా మాతోటి కలిసి మెట్టు కొట్లాడి ఆ క్రెషర్ పర్మిషన్ రద్దు చేసేదాకా పోరాడదామని మరి తెలియజేస్తున్నా. చూసినాం మనం ఇప్పుడు పక్క గ్రామాలు చూస్తున్నాం, రాళ్ళకత్వ చూస్తున్నాం, శివనగర్ రోడ్డు అది ఆర్ఎంబి రోడ్డు శాంక్షన్ అయినాక గిట వేస్తలేరు. ఆ క్రెషర్ రోడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. ఇవాళ ఆర్ఎంబి రోడ్డు ఇప్పుడు మన మాదారాకేంచి కిసిరెడ్డిపేట వరకు ఆ రోడ్ ముందల పడుతుందా? అది మంచిగా అంత మంచి రోడ్లే ఉండలేవు. మనది ఇప్పుడు మన గ్రామ పంచాయతీ రోడ్, ఇది ఆర్ఎంబి రోడ్ గిట కాదు. ఇప్పుడు మనకు రేపు పొద్దుగాల ఆర్ఎంబిలో ఉన్నది మన రోడ్డు. ఆర్ఎంబిలో వేయాలంటే క్రెషర్ వస్తుంది రా భయ్, గదే రోడ్డు గదే పాడముడుతుంది, గట్లనే ఉంటుంది కోరి అన్నట్టుగా గిరిదే రోడ్లు ఉంటాయి. గిట్లనే ఉంటాం మనం, మన బతుకులు గిట్లనే ఉంటాయి. మనకు భూములకు ఇంకా రేట్లు రావు, మనం ఇక గిట్లనే ఉంటామో. మరి దయచేసి చెప్తున్నా, ఏమైనా సరే కలిసి కట్టుగా పోరాడదామని చెప్తున్నా. దగ్గరకు వచ్చిన ఏడి రఘుబాబు గారు మరి ఎంఆర్ఓ పుష్పతి గారు సర్వే చేసి మనకు అనుకూలంగా ఏమేమి సమస్యలు వస్తాయి పెట్టడం వల్ల ఆ సమస్యలన్నీ వివరంగా కలెక్టర్ గారికి వివరించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మన గ్రామస్తులు కూడా ఏదో భ్రమలో ఉంటున్నారు కాబట్టి ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి మన ఊరిని మనం కాపాడుకుందాం. దానివల్ల వచ్చే ఈ కనీస ఇన్కమ్ చూసుకుంటున్నారు, కానీ తర్వాత వ్యాధులు వస్తే లక్షలు పెట్టుకునేటోళ్ళు లేరు. మాకు భూమి లేదు, బళ్ళు లేవు అనుకునేటోళ్ళు పోతున్నారు. అది పోతే వేస్ట్ అవుతుంది. తర్వాత లక్షలు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అవన్నీ అర్థం చేసుకొని అందరం కలిసి ఈ క్వారీని ఆపాలని మనవి. మా ఊరు గ్రామానికి డిసెంబర్ 5న మైనింగ్ అనేది పర్మిషన్ వచ్చిందని ఇటాచి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఇటాచి ఇవ్వడం రాగానే మా గ్రామస్తులం అందరము ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాము. ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళను అక్కడ ఇటాచి ఆపేయడం జరిగింది. అదే రోజు మరుసటి రోజు మా గ్రామస్తులం అంతా కూర్చొని, ఊళ్ళో గ్రామస్తులం కూర్చొని అందరం ఒక చావిలో కూర్చొని ఇది గ్రామస్తులం అంతా ఈ కంకర మిషన్ వస్తే ఇబ్బందులు అవుతాయి, కొంత పశువులకు, గొర్రెలకు, మేకలకు, పక్క పంట పొలాలకు, బోళ్ళకు ఇబ్బందులు అవుతాయి అని మాట్లాడుకొని అందరం తెల్లారి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది. కలెక్టర్ దగ్గర పోగానే ఆడ ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తే మేడము స్పందించి చేవగారిని పంపించడం జరిగింది. ఇంటి దగ్గరికి రైతులు వచ్చి ధర్నా చేస్తారు ఏంది అని తెలుసుకోవడం జరిగింది. ఆ ధర్నా చేసి తర్వాత అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గరికి పోవడం జరిగింది. ఎంఆర్ఓ గేట్ ముంగట ధర్నా చేసినాం. ఆ ధర్నా చేసిన తర్వాత మేడము మరి ఇంత ధర్నా చేసి నలుగురికి వచ్చి అసలు ఏంది ఆ పరిశీలన ఒకసారి చూసిరండి అని మైనింగ్ ఏడిని తర్వాత మన ఎంఆర్ఓ భుక్షపతి గారిని పంపించడం జరిగింది. వాళ్ళు మా నల్తూరు గ్రామానికి అక్కడ ఉన్న మైనింగ్ ఏరియా ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పరిశీలన చేసిర్రు. అసలు ఏముంది మైనింగ్ పక్కన అనేది మొత్తం పరిశీలన చేస్తే చుట్టుపక్కల పొలాలు, ఇక్కడ ఉన్న రైతులు, ఉన్న బల్రు, గొల్రు, మేకలు, పక్కన ఫారెస్టు, హై జంక్షన్ లైన్ తిరిగి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఎక్కడికి నల్తూరు గ్రామంలో ఈ సమస్యలు ఏమున్నాయని రిపోర్ట్ మన ఎంఆర్ఓ గారు కానీ మన మైనింగ్ ఏడి మరి వాళ్ళు 1 గంట 2 గంటలు నడుచుకోవటం మొత్తము తిరిగి గ్యాస్ లైన్ ఇవన్నీ చూసి వాళ్ళు మేడం గారికి రిపోర్టు స్పష్టంగా ఏమున్నది అనేది మేడంకు వాళ్ళు కలెక్టర్ మేడంకు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే 100% ఇక్కడ నష్టం జరుగుతుందని వాళ్ళు రాసిర్రు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మా గ్రామం తరఫున వెనకాల ఉన్న ఫ్రాంట్ రాసిర్రు. ఇక్కడ ఏం జరుగుతుంది, మైనింగ్ పక్కన ఏమో వస్తే ఏముంటుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూసి ఆ ఉన్న ఫ్రాంట్ రాసి కాబట్టి అదే మేడం మీరే పంపించారు. అక్కడ ఏం నడుస్తుంది పరిశీలన చేసి పంపించారు మీరే. అక్కడ సమస్య ఉంది కాబట్టి ఇమీడియట్లీ దాన్ని క్యాన్సల్ చేయాలని కలెక్టర్ గారు కోరుతున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోవడం జరిగింది. మేము మా ఊరు ఇట్లా ప్రాబ్లం ఉంది, మరి సమస్య ఇట్లా మైనింగ్ వాళ్ళు వచ్చారంటే ఆయన కూడా
ఇమీడియట్లా లెటర్ పై ఇచ్చాడు. ఏం ప్రాబ్లం లెటర్ ఇవ్వగానే కలెక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది. కలెక్టర్ కూడా మేడం కూడా కంపల్సరీ స్పందిస్తా అని చెప్పింది. దయచేసి కలెక్టర్ మేడం ఒకటే చెప్తున్నాం, మేము మా ఊళ్ళో ఉన్న మీ రిపోర్ట్ ప్రకారం ఏమి సమస్యలు దాన్ని చూసిన ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంది కాబట్టి ఇమీడియట్లా ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసి మా గ్రామ తరపున అందరం కలిసి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తామమ్మా. నీకు ఎమ్మెల్యే గారికి కూడా పోగానే మాకు ఆ లెటర్ ఇవ్వడం కాబట్టి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరొక్కసారి గ్రామ తరపున అందరికీ మన మైనింగ్ ఎయిడ్ గారికి ఎంఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ వచ్చిన పెంటి మీద వాళ్ళకి మనకు పెద్ద మనసు నా గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా నల్తూరు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. డిసెంబర్ 5వ తేదీన మరి మా కంకర క్రెషర్ల మీద ఊరుకు మైనింగ్ ఏడీ గారు అలాగే ఎంఆర్ఓ గారు పోలీస్ అధికారులు వచ్చి అది పరిశీలన చేయడం జరిగింది. మా నల్తూరు గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా మరి క్రెషర్లు పెట్టొద్దని వాళ్ళకు తెలిపినందువలన వారు ఈరోజు మాకు ఈ నల్తూరు గ్రామానికి క్రెషర్ కేటాయించినంత పరిస్థితిలో నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. మరి ఇంత పెద్ద అడవిలో పశువుల కాపరులకు కానీ పంటలకు కానీ మరి పక్కనే గ్యాస్ లైన్ ఉంది, గ్యాస్ లైన్కి ఇబ్బంది జరుగుతుంది. ఎలక్ట్రికల్ హెవీ లైన్ ఉన్నది, మరి దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. నల్తూరు గ్రామ ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఈరోజు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి వారికి ఎంఆర్ఓ గారికి కానీ మైనింగ్ ఏడీ గారికి కానీ అందరికీ అధికారులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు నల్తూరు గ్రామ ప్రజలకు ఎందుకంటే క్రెషర్ పడడం వల్ల మా ఊళ్ళో ఉన్న మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది. క్రెషరు ద్వారా క్వారీ ద్వారా వచ్చే దుమ్ము ధూళి వల్ల మాకు అనారోగ్యాలు వస్తాయి, గుండె సమస్యలు వస్తాయి. అలాగే రేపు పొద్దుగాల మా ఊర్లో ఉన్న యువకులకు కనీసం పిల్లనియాలంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదు. మరి మాదారం చూస్తున్నాం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. రహదారులు దెబ్బలు తింటాయి, మా ప్రజలు ఇబ్బంది పడతారు అని వాళ్ళకు మొరపెట్టుకోగానే మరి ఈరోజు ఈ లెటర్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి అలాగే కలెక్టర్ అమ్మ గారికి కూడా తెలియజేస్తున్నాం, అమ్మ తొందరగా మీరు స్పందించి ఈ క్రెషర్కి ఇచ్చిన అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా మీరు రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే క్రెషర్ యజమానికి కూడా చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాం. అయ్యా మీరు పైసల కోసం బిజినెస్ కోసం మళ్ళీ ఇబ్బంది పెట్టకండి, మా ప్రజలను ఇబ్బంది పెట్టకండి. మీరు చేసుకునే బిజినెస్ వల్ల మా ప్రజలమందరము మేము నష్టపోతాం. ఇలా మాకు పశువులు మేయడానికి జాగా గదే ఉంది, మళ్ళీ గ్యాస్ లైన్ పక్కపడుతుంది. మీరు పెట్టే బ్లాస్టింగ్ల ద్వారా అది ఒకవేళ పేలినట్టయితే మా ఊరు నాశనం అయిపోతుంది, భస్మం అయిపోతుంది. అయ్యా మరి అలాగే ఎలక్ట్రికల్ వైర్లు పెద్ద హైటెన్షన్ వైర్ పోయింది, అది కూడా ఇబ్బంది జరుగుతుంది. మళ్ళీ చెరువు కుంటలు ఉన్నాయి, చెక్ డ్యామ్ ఉంది, ఆన్నే అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడతాం. ఇలా నల్తూరు గ్రామం అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంది, వ్యవసాయం చేసుకునే రైతులం ఉన్నాం. దయచేసి మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాం. మీరు మీ దందా కోసం మీ బిజినెస్ కోసం మీరు ఇక్కడ తీసుకొచ్చి ఆ క్వారీని పెట్టినట్టయితే మాకు ఇబ్బంది జరుగుతుందని తెలియజేస్తున్నాం. నల్తూరు గ్రామ ప్రజలకు అందరికీ కూడా తెలుపుతున్నాం, మనం కలిసికట్టుగా పోరాడదాం. జరిగిపోయినాయి, కలిసికట్టుగా పోరాడి ఆ కంకర క్రెషర్ని తప్పకుండా మనము ఎంబడి తరిమి కొట్టి దాన్ని అనుమతులను రద్దు చేయించుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి మా జనార్దన్ గారికి కానీ అందరికి కానీ తెలియజేస్తున్నాం. పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లో నేటి ఉదయం ప్రమాదవశాత్తు పేలుడు జరిగి కార్మికుడు కనకయ్య మృతి చెందారు. మరో 3 కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. రోజు ఉదయం 9:45 నుంచి 9:50 మధ్యలో మాకు వన్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్స్ బిల్డింగ్లో దురదృష్టకరమైన సంఘటన సంభవించింది. ఆ సమయంలో 4 కార్మికులు మాత్రమే లోపల ఉన్నారు. ఈ బిల్డింగ్లో మేము ఎక్స్ప్లోజివ్ ఫిల్లింగ్ మరియు ప్రెస్సింగ్ అనే పని చేస్తుంటాము. మా పరిశీలనలో ఎక్స్ప్లోజివ్ వేమెంట్
విభాగంలో జరిగింది అని అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రెస్సింగ్ ఆపరేషను పూర్తిగా రీమోట్ ఆపరేషను, అక్కడ జరగడానికి అవకాశాలు ఉన్నా కానీ కార్మికులు ఎక్స్పోజ్ కారు. కానీ ఎక్కడైతే ఎక్స్ప్లోజివ్ వేమెంట్ చేస్తున్నారో ఆ ప్రదేశంలో జరిగి అది మిగతా రూములకు వ్యాపించి జరిగిందని భావిస్తున్నాను. దీనిలో దురదృష్టవశాత్తు ఎం కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడని చెప్పారు. ప్రస్తుతానికి ఆ కార్మికుడు మా ప్రదేశం నుంచి తరలించేటప్పుడు హీఈస్ లైవ్, బట్ హాస్పిటల్కి చేరే లోపల మృతి చెందాడని తెలియచేశారు. మిగతా 3 కార్మికులు ప్రకాష్, నరసింహులు, వేణుగోపాల్, వీళ్ళు మైనర్ ఇంజరీస్ తోటి ఉన్నారు. ప్రకాష్ని ప్రత్యేక చికిత్స నిమిత్తం యశోద హాస్పిటల్కి పంపించాము, బట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. మిగతా 2 కార్మికులు భువనగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవసరాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. దురదృష్టకరం ఇట్లాంటి సంఘటనలు జరగడం. ఈ కంపెనీకి దాదాపు ఒక 6-7 ఏళ్ళ నుంచి మంచి పేరు వచ్చింది. ఎందుకంటే డిఫెన్స్కి సరఫరా చేసే కొత్త ఆయుధాలు కూడా, అంటే వాటి ఆయుధాలకు కావాల్సిన ముడి సరుకు కూడా ఇక్కడి నుంచి సరఫరా చేయడం ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు వచ్చిందని అనుకోవాలి. బట్ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. దురదృష్టకరం ఇట్లాంటి సంఘటన. ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఇక్కడున్న యాజమాన్యం పూర్తి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ఉంటారు. 24 గంటలు 24/7 ఫైర్ ఇంజిన్ కానీ అంబులెన్స్ కానీ అందుబాటులో ఉంచుకొని ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ జరగకుండా, అంటే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ బ్లాస్టింగ్స్ కానీ ఏవి కూడా జరగకుండా, అసలు ఎక్స్ప్లోజివ్ ఏరియాకి బయట వాళ్ళని ఎవ్వరు కూడా అలవ్ చేయకుండా పూర్తి చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఇట్లాంటి సంఘటన జరగడం చెప్పాలి. మరి మనం కోల్పోయిన కనకయ్య కుటుంబాన్ని యాజమాన్యం వారి సొంత కుటుంబంగా భావించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని, ఆ కుటుంబ బాధ్యత యాజమాన్యం తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా 3కి దెబ్బలు తాకినాయి అంటున్నారు. అందులో ప్రకాష్కి ఎక్కువగా అంటే బర్నింగ్ ఇంజురీస్ ఉన్నాయి. అతను సంపూర్ణంగా పూర్తయ్యేంత వరకు మంచి వైద్యం ఇప్పించాలని చెప్పి మేము యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. కాంప్రమైజ్ కావద్దు ఈ హాస్పిటల్ అని. ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ మేము మంచి వైద్యం అందుదని కోరుకుంటే అక్కడ వారికి మంచి వైద్యం అందించాలని చెప్పి కోరుకుంటూ, వారు బాగుపడి మళ్ళీ కంపెనీలోకి ఉద్యోగానికి వచ్చేంత వరకు కూడా ఆ కుటుంబానికి సంపూర్ణమైనటువంటి సహకారం యాజమాన్యం అందిస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి బ్లాస్టింగ్ జరిగినప్పుడు, అంటే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంకో 2 వర్కర్స్ కూడా భయానికి లోనై పరిగెడుతున్నప్పుడు వాళ్ళు కూడా కింద పడి ఇంజూర్ అయినారని తెలుస్తూ ఉన్నది. ఆ కుటుంబాలు కూడా సంపూర్ణంగా సహకారం అందించాలని చెప్పి, ఆ 2 ఎంప్లాయీస్ కోలుకునేంత వరకు కూడా తగిన చర్యలు, అంటే పూర్తి సహకారం యాజమాన్యం అందిస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరం కూడా సహకరించే ప్రయత్నం చేయాలి, ఆ కుటుంబాలకు న్యాయం జరిగే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎట్లాంటి రాజకీయాలను చొప్పించకుండా పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ యూనియన్స్ కానీ యాజమాన్యం కూడా తీసుకొని ఆ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చూడాలి. భవిష్యత్తులో ఏవైనా ఇట్లాంటి జరుగుతాయని అనిపించినప్పుడు ఇక్కడ ఉన్న పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించి భవిష్యత్తులో ఎట్లాంటి దుస్సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందని చెప్పి మరి తెలియజేస్తూ, ఈరోజు ఈ సంఘటన జరగడం నిజంగా కూడా విచారకరం. కంపెనీ యాజమాన్యం నుంచి ఆ కుటుంబాలకు పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తూ, ఈ కంపెనీ కార్మికుల సేఫ్టీ తీసుకుపోవడం బాధాకరం. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా వాళ్ళు మొండిగా ప్రవర్తించి ఏమున్నా వాళ్ళకు లాభార్జనగా ముందుకు పోతే తప్ప కార్మికుల శ్రేయస్సు కానీ కార్మికుల రక్ష కానీ ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం నిజంగా కూడా బాధాకరం. తప్పకుండా జరిగిన సంఘటన మీద ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తగు చర్య తీసుకుంటాం. మొండిగా యాజమాన్యం మీద
ఎప్పటి గతంలో కూడా ఇది మూడోసారి ఇదివరకు ఒక బిల్డింగ్ కూల్ కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. గతంలో ఒకరికి పెంచడం ఎంతోమందికి ఇప్పుడు ఆ చెవులు అది రావడం, చుట్టుపక్కల 5 గ్రామాలకు 3 దఫాలుగా శబ్దాలు వినిపించి ఆ ఇళ్లలో గిన్నెలు కానీ కింద పడేంత ప్రమాదం జరిగింది. ఇంకా యాదగిరి లక్ష్మణ ఆశీస్సులతోటి పెద్ద ప్రమాదం తప్పింది. అయినా ఒక నిండు ప్రాణం కోల్పోతున్నందుకు మేము చింతిస్తున్నాం. మరొకసారి ఇలాంటివి జరగకుండా తప్పకుండా యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికుడి సేఫ్టీ ముఖ్యంగా పనిచేయాలి. లాభార్జన కాకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో మేము కూడా కొంత ఉపేక్షిస్తున్నాం. అయినా కార్మికుల రక్షణ ముఖ్యంగా, కార్మికుల ప్రాణ లక్ష్యంగా పనిచేయాలి. కానీ ఈ యాజమాన్యం కొంత మొండిగా వ్యవహరించి సేఫ్టీ తీసుకోకపోవడంతో రైలు ఇంత పెద్ద అయితే కూడా ఇవాళ అందరూ అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో మా బిర్లా ఫౌండేషన్ అంబులెన్స్ వచ్చి కూడా వేసుకుపోయే పరిస్థితి వచ్చింది. సుమారు ఒక 800,000 మంది కార్మికులు పనిచేసే కాడ ఒక 5-10 అంబులెన్స్ ఉండాలి. ఇది ఎక్స్ప్లోజివ్, ఏ టైంలో ఏమైతే తెలియదు. ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత భారతదేశం అభివృద్ధి ఉన్నా కానీ ఇంకా కూడా బ్లాస్టింగ్ అయ్యి కార్మికులు చనిపోతే నిజంగా కూడా ఒక దుర్మార్గ చర్య యాజమాన్యం మీద తప్పకుండా